నమస్కారం జే న్యూస్ కి స్వాగతం నేను స్వప్న ముందుగా హెడ్లైన్స్ చూద్దాం భారత్ చైనా సరిహద్దుల్లో సేలా టన్నెల్ ప్రారంభం జాతికి అంకితం చేసిన ప్రధాని మోదీ రేపు భారీ స్థాయిలో నెల్లూరు జిల్లాలో సిద్ధం సభ ఎన్ని లక్షల మంది వచ్చినా ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు పూర్తి ఏపీలో జట్టు కట్టిన 3 పార్టీలు టీడీపీ జనసేన కూటమితో బీజేపీ పొత్తు ఖరారు టీడీపీ జనసేన కన్నా కేఏ పాల్ ప్రజాశాంతి పార్టీ మేలు అన్న సెంట్రల్ వైసీపీ ఇన్ఛార్జ్ ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్ ఎంతమంది కలిసి వచ్చినా మరలా అధికారంలోకి వచ్చేది వైసీపీయే అని ధీమా వ్యక్తం ఇక డీటెయిల్స్ చూస్తే భారత సరిహద్దులో ప్రధాని మోదీ ప్రతిష్టాత్మక సేలా టన్నెల్ను ప్రారంభించారు. దీనితో పాటు ఈశాన్య రాష్ట్రాలకు సంబంధించిన 55,600 కోట్ల విలువైన అభివృద్ధి ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టారు. ఇండియా చైనా సరిహద్దుల్లోని తూర్పు సెక్టార్లో నిర్మించిన సెలా టన్నెల్ను శనివారం ప్రధాని మంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించారు. అరుణాచల్ ప్రదేశ్ రాజధాని ఈటానగర్లో నిర్వహించిన వికసిత్ భారత్ వికసిత్ నార్త్ ఈస్ట్ కార్యక్రమంలో ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టును జాతికి అంకితం చేశారు. దీంతో పాటు ఈశాన్య రాష్ట్రాలకు సంబంధించిన 55,600 కోట్ల విలువైన అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రధాని ప్రసంగించారు. దక్షిణ తూర్పు ఆసియాతో భారతదేశ వాణిజ్యం, పర్యాటకం, ఇతర సంబంధాల్లో ఈశాన్య రాష్ట్రాలు ఒక బలమైన వారధిగా మారనున్నాయి. ఈశాన్య రాష్ట్రాల్లో మేము 5 ఏళ్లలో చేసిన అభివృద్ధిని కాంగ్రెస్ చేయడానికి 20 ఏళ్లు పడుతుంది. అరుణాచల్ ప్రదేశ్ను సందర్శిస్తే మోదీ గ్యారంటీ ఏమిటో స్పష్టంగా చూడవచ్చు. మోదీ గ్యారంటీ ఎలా పనిచేస్తుందో మొత్తం ఈశాన్య రాష్ట్రాలు గమనిస్తున్నాయి. నేను దేశాభివృద్ధి కోసం కృషి చేస్తున్నాను, అందుకే విపక్ష ఇండియా కూటమి నాయకులు నాపై దాడి చేస్తున్నారు అని ప్రధాని మోదీ ప్రత్యక్షాలపై మండిపడ్డారు. विकसित राज्य से विकसित भारत, इसका एक राष्ट्रीय उत्सव तेज गति से जारी है. आज मुझे विकसित नॉर्थ ईस्ट के इस उत्सव में नॉर्थ ईस्ट के सभी राज्यों के साथ एक साथ हिस्सेदार बनने का अवसर मिला है. आप सभी इतनी भारी संख्या में यहां आए हैं. मणिपुर, मेघालय, नागालैंड, सिक्किम और त्रिपुरा से भी हजारों संख्या में लोग टेक्नोलॉजी के माध्यम से इस कार्यक्रम में हमारे साथ जुड़े हुए हैं. विकसित नॉर्थ ईस्ट का संकल्प लेने के लिए मैं आप सभी का हृदय से बहुत बहुत अभिनंदन करता हूं. मैं अरुणाचल अनेकों बार आया हूं, लेकिन आज मिजाज कुछ अलग ही नजर आ रहा है. यानी जहां मेरी नजर पहुंच रही है लोग ही लोग हैं, और उसमें भी माताएं बहनों की संख्या अद्भुत अद्भुत वातावरण है. साथियों, नॉर्थ ईस्ट के विकास के लिए हमारा विजन अष्टलक्ष्मी का रहा है. साउथ एशिया और ईस्ट एशिया के साथ भारत के ट्रेड, टूरिज्म और दूसरे रिश्तों की एक मजबूत कड़ी, ये हमारा नॉर्थ ईस्ट बनने जा रहा है. గత 3 సిద్ధం సభలకు ప్రజలు, పార్టీ శ్రేణులు లక్షలాదిగా హాజరైన నేపథ్యంలో ఆదివారం బాపట్ల జిల్లా కొరసేపాడు మండలంలోని పీగుడిపాడులో జరిగే 4వ సిద్ధం సభకు భారీ ఎత్తున ఏర్పాట్లు పూర్తి చేశారు. ఎన్ని లక్షల మంది వచ్చినా ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకున్నారు. సభాస్థలంలో సీఎం ప్రసంగం అందరికీ కనబడేటట్లుగా భారీ స్క్రీన్లు ఏర్పాటు చేశారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజలకు చేరువుగా వచ్చి అభివాదం చేసేందుకు వీలుగా ర్యాంప్ ఏర్పాటు చేశారు. సభకు అంచనాలకు మించి ప్రజలు ఉత్సాహంగా పాల్గొంటారని భావిస్తున్నారు. సభ నిర్వహణలో ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా పోలీసు ఉన్నతాధికారులు సభాస్థలాన్ని, వేదికను నిశితంగా పరిశీలిస్తున్నారు. పటిష్టమైన బందోబస్తు ఏర్పాట్లు చేస్తున్నారు.
సిద్ధం సభకు అన్నీ సిద్ధం చేశామని ఎమ్మెల్సీ ప్రోగ్రాం కోఆర్డినేటర్ తలసిల రఘురాం తెలిపారు. సిద్ధం సభ ప్రాంగణాన్ని ఆయన శుక్రవారం పరిశీలించారు. మొత్తం సుమారు 200 ఎకరాల్లో సిద్ధం సభ నిర్వహణ సాగుతోందని, సభకు వచ్చే వాహనాల కోసం 28 ప్రాంతాల్లో పార్కింగ్ ఏర్పాటు చేశారని తెలిపారు. సభ సజావుగా సాగేలా అన్ని చర్యలు తీసుకుంటున్నామని ఆయన తెలిపారు. అసోం పర్యటనలో ప్రధాని మోదీ బిజీగా ఉన్నారు. 2 రోజుల పర్యటన కోసం గౌహతి చేరుకున్నారు. శనివారం ఉదయం ప్రధాని మోదీ కజరంగా జాతీయ పార్క్ను సందర్శించారు. సెంట్రల్ కోహిరా రేంజ్లో గల మిహిముక్ ఏరియాలో ఏనుగు మీద ప్రధాని మోదీ సవారీ చేశారు. తర్వాత అక్కడే జీబులో సవారీ చేశారు. ప్రధాని మోదీతో పార్క్ డైరెక్టర్ సోనాలి ఘోష్, ఇతర సీనియర్ ఫారెస్ట్ అధికారులు ఉన్నారు. మీరు కూడా అసోంలో గల కాజిరంగా నేషనల్ పార్క్ను సందర్శించండి. ఇక్కడ ప్రకృతి రమణీయతను ఆస్వాదించండి. అసోం ప్రజల ఆహ్వానాన్ని స్వీకరించండి. కాజిరంగా పార్కు రావటం అంటే అసోం హృదయం, ఆత్మను దర్శించడమే అవుతుందన్నారు. లకిమాయి, ప్రద్యుమ్న, పూలమ్మాయి ఏనుగులకు చెరుకుగడ తినిపించారు. కాజిరంగా ఖడ్గమృగాలకు ఫేమస్. ఎక్కువ సంఖ్యలో ఏనుగులు కూడా ఉన్నాయని ప్రధాని మోదీ ట్వీట్ చేశారు. అసోంలో ఈ రోజు, రేపు ప్రధాని మోదీ పర్యటిస్తారు. 18,000 కోట్ల విలువ గల అభివృద్ది పనులకు శంకుస్థాపన చేశారు. ఎట్టకేలకు టీడీపీ జనసేనతో బీజేపీ పొత్తు ఖరారైంది. దీంతో చాలా కాలంగా చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ చేస్తున్న ప్రయత్నాలకు ఫలితం దక్కినట్లయింది. శనివారం ఉదయం నుంచి ఆ ఇద్దరు నాయకులు కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో శనివారం సమావేశం నిర్వహించారు. దీంతో ఆయన పొత్తుకు అంగీకారం తెలిపారు. అయితే ఏ పార్టీకి ఎన్ని సీట్లు ఇవ్వాలనే విషయం కూడా ఈ సమావేశంలో స్పష్టత వచ్చింది. ఏపీలో అసెంబ్లీ, లోక్సభ ఎన్నికలు ఏకకాలంలో జరగబోతున్నాయి. ఈ నేపథ్యంలో ఈ 2 ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని సీట్ల సర్దుబాటు జరిగింది. అయితే 175 అసెంబ్లీ స్థానాల్లో టీడీపీ అధికంగా సీట్లు తీసుకోబోతోంది. జనసేన, బీజేపీకి 30 అసెంబ్లీ స్థానాలు కేటాయించారు. ఇందులో జనసేనకు 24 సీట్లు ఇదివరకే ఉండగా బీజేపీకి 6 సీట్లు వచ్చాయి. అలాగే బీజేపీకి 6 లోక్సభ స్థానాలు, జనసేనకు 2 లోక్సభ స్థానాలు కేటాయించారు. 2019 బీజేపీని తిట్టిన చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఈరోజు ఏ ఎజెండాతో కలవడానికి సిద్ధమయ్యారని సెంట్రల్ వైసీపీ ఇన్ఛార్జ్ వెల్లంపల్లి శ్రీనివాస్ ప్రశ్నించారు. జగన్కి ప్రజల్లో ఉన్న బలాన్ని చూసి చంద్రబాబు, పవన్ కళ్యాణ్ భయపడుతున్నారన్నారు. ఎంతమంది గుంపులుగా వచ్చినా గెలిచేది వైసీపీనేనని ధీమా వ్యక్తం చేశారు. 25వ డివిజన్ సీతారాంపురం ఏరియా తదితర ప్రాంతాలలో డివిజన్ కార్పొరేటర్ బంక శకుంతల భాస్కర్తో కలిసి ప్రతి ఇంటికి వెళ్లి కరపత్రం ఇస్తూ సెంట్రల్ నియోజకవర్గం సమన్వయకర్త, మాజీ మంత్రి ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాసరావు పర్యటించారు. ఈ సందర్భంగా వెల్లంపల్లి మాట్లాడుతూ పొత్తుల కోసం చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఇద్దరు కూడా ఢిల్లీలో పడిగాపులు కాస్తున్నారన్నారు. 2019లో తిట్టిన వీళ్లు ఏ ఎజెండాతో బీజేపీని కలుస్తున్నారో ప్రజలకు సమాధానం చెప్పాలన్నారు. జగనన్న తాటికి తట్టుకోలేక మోడీ కాళ్లు పట్టుకుంటున్నారని చెప్పారు. జగన్కి ప్రజల్లో ఉన్న బలాన్ని చూసి చంద్రబాబు, పవన్ కళ్యాణ్ భయపడుతున్నారన్నారు. ఎంతమంది గుంపులుగా వచ్చినా గెలిచేది జగనే అని, విజయవాడ సెంట్రల్లో కూడా గెలిచేది నేనే అని అన్నారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఇతరుల కన్నా కేఏ పాల్ బెటర్ 175 నియోజకవర్గాల్లో పోటీ చేస్తున్నాడన్నారు. అందుకనే ఈ బలం చూసి ప్రజలంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు, మన జనసేన అధినేత ఇద్దరు కూడా ఢిల్లీలో పడిగాపులు కాస్తున్నారు బీజేపీతో పొత్తు కోసం అని చెప్పని. 2019లో ఎన్నికల ముందు ఎందుకు తిట్టారు మీ ఇద్దరు కలిసి? ఈరోజు ఏ ఎజెండాతో కలుస్తున్నారు ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే నరేంద్ర మోడీ గారిని ఈ భారతదేశంలో చంద్రబాబు గారు, జనసేన అధినేత తిట్టినట్టుగా ఎవరైనా తిట్టారా? ఈ భారతదేశం నాకు తెలిసి ఎవరు తిట్ల, అంత తిట్ల. ఈరోజు మళ్ళీ వెళ్ళి ఆయన కాళ్ళు పట్టుకొని మీరుంటే తప్ప మేము పోటీ చేయలేము, జగన్మోహన్ రెడ్డి గారి దాటికి మేము తట్టుకోలేము, ఆయనకున్న ప్రజాబలానికి మేము తట్టుకోలేము, దయచేసి భిక్షాన్ దేహి అని అడుక్కునే విధంగా ఢిల్లీలో
3 రోజుల నుంచి పడికాపులు కాస్తారు, అక్కడే కూర్చున్నారు 3 రోజుల నుంచి. అమిత్ షా అపాయింట్మెంట్ కోసమని, జేపీ నడ్డా గారు అపాయింట్మెంట్ అని చెప్పని. సిగ్గు సెర ఉందా చంద్రబాబు నాయుడు? ఇంత వయసులో నరేంద్ర మోడీ గారి కంటే సీనియర్ అని చెప్పుకోవడానికి నేనే నరేంద్ర మోడీ గారి కంటే సీనియర్ని, ఈ రాజకీయాల్లో నాకు తెలిసి భారతదేశంలో నేనే సీనియర్ అని చెప్పుకుంటావు. సిగ్గు సెర ఉండొద్దు. ఒక యువకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కడే పోటీ చేస్తుంటే ఇంతమందిని గుంపులు వేసుకొని వస్తున్నావు నువ్వు. మరి ఎందుకు బేరాలు పలుకుతాడు మీ కొడుకు? రెడ్ బుక్ అంటాడు, ఎల్లో బుక్ అంటాడు, ఏదో బుక్ చెప్తుంటాడు. ఎందుకు పలుకుతారు బేరాలు? జగన్మోహన్ రెడ్డి గారి దాటికి మీరు తట్టుకోలేరు. దుర్గార్గహారం ఈ పరిసర ప్రాంతాల్లో ప్రజలందరూ కూడా జగనన్న వచ్చిన తర్వాత మాకు అనేక రకాలైనటువంటి సంక్షేమ కార్యక్రమాలు వచ్చినాయని చెప్తా ఉంటే చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే కనీవిని ఎరుగని రీతిలో ఎప్పుడూ కూడా ఏ నాయకుడు కూడా చేయలేనటువంటి అభివృద్ధి చేశారు. అలాగే సంక్షేమం ఇంటికి నేరుగా ఇచ్చారనంటే చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే చెప్తా ఉన్నారు, చిట్ట చివర ఉన్నటువంటి వ్యక్తికి కూడా పథకం అందాలి అని. మేము తెలుగుదేశం నాయకులను ఒకటే అడుగుతా ఉన్నాం, మీ 14 ఏళ్ల రాజకీయం ఏదైతే ఏలారో ముఖ్యమంత్రిగా, ఆ ఏలిన టైంలో ఫుల్ఫిల్గా ఒక పథకం అన్నా ఇచ్చారని అడుగుతా ఉన్నాం. 5 సంవత్సరాల పరిపాలన ఉంటే 5 సంవత్సరాలలో 5 సంవత్సరాల పరిపాలన ఏదన్నా ఒక పథకం ఫుల్ఫిల్గా ఇంప్లిమెంటేషన్ చేశారా తెలుగుదేశం నాయకులారా అని అడుగుతా ఉన్నాం. ఎందుకంటే వీళ్ళకి ఓట్లుంటే ప్రజలు కావాలి, ఓట్లు లేకపోతే పాపం వాళ్ళ మొహాలు ఎవరు కూడా పట్టించుకునే దాఖలాలు లేవు. చాలా ఇబ్బందుల్లో గత 5 సంవత్సరాల ప్రజలందరూ ఉంటే ఇవాళ కోట్ల రూపాయలు. మరి ఈ డివిజన్లో కూడా పెద్ద ఎత్తున నిధులు కేటాయించాం. విజయవాడ నగరపాలక సంస్థ అవ్వచ్చు, అలాగే గడప నిధులు అవ్వచ్చు కూడా ప్రతి ఒక్కటి కూడా. ఎందుకంటే నిన్నగాక మొన్ననే ఇక్కడ ఉన్నటువంటి ఈ డివిజన్లో ఉన్నటువంటి దోబీ ఘాట్లు కూడా మనం సుమారుగా 10 లక్షల రూపాయలు పెట్టి అభివృద్ధి చేశాం. ఎందుకంటే మొన్న వచ్చినప్పుడు స్థానికులు కోరారు, ఇక్కడ మాకు దోబీ కన్నా లేక ఇబ్బంది పడతా ఉన్నాము, మరి దాన్ని మీ అందరూ కూడా సరిచేయాలంటే ఇమీడియట్గా వెల్లంపల్లి శ్రీనివాస్ గారు వచ్చిన తర్వాతే మరి ఆ కార్యక్రమం కూడా పూర్తి చేసి వాళ్ళకి అందుబాటులో తీసుకురావడం జరుగుతుంది. పరిపాలన అంటే ఇది. అందరం కలిసి గడపకు వెళ్ళడం జరిగింది. ప్రజలందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు. మాకు జగనన్న ముఖ్యమంత్రి గారు జగనన్న ఇచ్చే సంక్షేమ పథకాలన్నీ కూడా మాకు అందుతున్నాయని మాకన్నా ముందే వాళ్ళే చెప్పడం కూడా జరుగుతుంది. విద్యా దీవెన అయితేనేమి, వసతి దీవెన అయితేనేమి, ఫీజు రెమ్యునరేషన్ అయితేనేమి, మా ముఖ్యమంత్రి గారి వల్లే పిల్లలందరూ కూడా మంచిగా చదువుకుంటున్నారని ప్రజలందరూ మాకు హారతులు పడుతున్నారు. మరి ఈ డివిజన్లో డ్రైనేజీ, వాటర్ కొన్ని చిన్న సమస్యలు ఉన్నాయి. అవన్నీ కూడా మరి వెల్లంపల్లి గారికి చెప్పడం జరిగింది. వెంటనే సంబంధిత అధికారులతో మాట్లాడి ఆ సమస్యను పరిష్కరిస్తామని చెప్పడం కూడా జరిగింది. మరి రాబోయే ఎలక్షన్స్లో మరి జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించుకొని, అలాగే మా వెల్లంపల్లి శ్రీనివాస్ గారు కూడా అత్యధిక మెజార్టీతో గెలిపించుకుంటామని తెలియజేస్తారు. యాదవ సామాజిక వర్గానికి మేలు చేసిన వైసీపీకి వచ్చే ఎన్నికల్లో అండగా నిలవాలని మాజీ డిప్యూటీ మేయర్ గోగుల వెంకటరమణ యాదవులకు పిలుపునిచ్చారు. విజయవాడ సెంట్రల్ నుండి వెల్లంపల్లి శ్రీనివాస్, విజయవాడ పార్లమెంట్ నుండి కేశినేని నాని గెలుపును కాంక్షిస్తూ యాదవుల ఆత్మీయ సమ్మేళనం రేపు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో యాదవులు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ వైసీపీ పార్టీ కార్యాలయం నందు ఆ పార్టీ యాదవ సామాజిక వర్గ నాయకులు మీడియా సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాజీ డిప్యూటీ మేయర్ గోగుల వెంకటరమణ మాట్లాడుతూ వైఎస్ఆర్సీపీ సెంట్రల్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న వెల్లంపల్లి శ్రీనివాసరావు, ఎంపీగా పోటీ చేస్తున్న కేశినేని నాని గెలుపు కోసం ఆదివారం నాడు యాదవుల ఆత్మీయ సమ్మేళనం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ సమావేశం ఏలూరు రోడ్లో గల టింబర్ మర్చెంట్స్ హాల్ నందు జరుగుతుందన్నారు. యాదవులు అందరూ విచ్చేసి విజయవంతం చేయాలని కోరారు. యాదవులను మోసం చేసిన బోండా ఉమని ఓడించాలని పిలుపునిచ్చారు. నియోజకవర్గంలో ఎస్సీ, ఎస్టీ, బీసీల ద్రోహి బోండా ఉమా అని తెలిపారు. ఈ వర్గాలను బాగా ఇబ్బందులు పెట్టారన్నారు. యాదవులకు మంచి చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకులు ఉమ్మడి వెంకట్రావు, ఈశ్వరపు రాజు, ఎర్రగొర్ల శ్రీరాములు, బోను దుర్గా నరేష్ తదితర యాదవ నాయకులు పాల్గొన్నారు. రేపు ఆదివారం సాయంత్రం 6 గంటలకు ఏలూరు రోడ్లో ఉన్న టింబర్ మర్చెంట్ హాల్, ఆ హాల్ నందు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కేశినేని శ్రీనివాస్ గారు, వెల్లంపల్లి శ్రీనివాస్ గారు ఇద్దరు, అలాగే శాసనసభ్యులు మల్లాది విష్ణు గారు, వీరు కూడా అటెండ్ అవుతున్నారు. ఈ కార్యక్రమాన్ని సక్సెస్ చేయాలని చెప్పి సెంట్రల్ నియోజకవర్గంలో కార్పొరేటర్లు ఉమ్మడి వెంకట్రావు, శ్రీరాములు, రాజు, అలాగే తదితర బొడ్డు రమేష్, దుర్గా నరేష్, బంక భాస్కర్, వీళ్ళందరూ కూడా, కనపర్తి కొండ, డాక్టర్ రాధాకృష్ణ గారు, నిన్న సాయంత్రం మేమందరం ఇదే ఆఫీసులో కూర్చొని ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈ సెంట్రల్ నియోజకవర్గంలో టీడీపీ ఎమ్మెల్యే బోండా ఉమాను
ఎట్టి పరిస్థితుల్లో ఓడించాలి. ఎందుకంటే అతను ఎస్సీ ఎస్టీ బీసీల ద్రోహి. ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత, మొన్న ఓడిపోయిన తర్వాత అయినా ఈ ఎస్సీ బీసీ ఎస్టీ మైనారిటీ వాళ్ళని ఎవరిని కూడా ఆయన లెక్క చేయలేదు. చాలా చులకన భావం ఆయనకి. ముఖ్యంగా సెంట్రల్ నియోజకవర్గంలో ఆయన బాధ్యతలు చాలామంది ఉన్నారు. మమ్మల్ని అందరినీ మొన్న జరిగిన కార్పొరేషన్ ఎన్నికల్లో చాలా ఇబ్బంది పెట్టడం జరిగింది. అలాంటి వ్యక్తిని ఎట్టి పరిస్థితుల్లో సెంట్రల్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా అతను ఓడించాలని చెప్పి ఈ సెంట్రల్ నియోజకవర్గంలో మేమందరం ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. నేను ఈరోజు ఉదయం 25వ డివిజన్లో కార్పొరేటరు బంకా శకుంతల గారు, వెల్లంపల్లి శ్రీనివాసరావు గారితో గడప గడపకి ఆ కార్యక్రమంలో నేను కూడా పాల్గొనడం జరిగింది. ప్రజల స్పందన చాలా బాగుంది. దాదాపు 34,000 ఓట్లు పేచిలుగున్న యాదవ సామాజిక వర్గం ఇవాళ రోజున అందరూ ఒక తాటి మీదకి వచ్చి యాదవ ఎవరైతే ఉన్నారో సెంట్రల్ నియోజకవర్గంలో పెద్దవాళ్ళందరినీ కూడా సంప్రదించి ఖచ్చితంగా గతంలో దాదాపు 6 సీట్లు కార్పొరేషన్ ఇచ్చినాయి. అలాగే ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఎంపీలు కానీ ఎమ్మెల్యేలు కూడా యాదవులకు అగ్రపీఠం వేశారు. కాబట్టి ఖచ్చితంగా అన్ని నియోజకవర్గాల్లో కూడా యాదవ సోదరులందరూ కూడా ఒక్కసారి పునరాలోచన చేసి మన యాదవులకి పెద్దపీట వేస్తున్నటువంటి వైఎస్ఆర్సీపీ పార్టీని ఖచ్చితంగా గెలిపించాలని, అలాగే రేపు ఏలూరు రోడ్లో ఉన్న యాదవుల టింబర్ డిపో మర్చెంట్ ఫంక్షన్ హాల్లో సెంట్రల్ నియోజకవర్గంలో జరుగుతున్న యాదవ్ యొక్క ఆత్మీయ సమావేశానికి మన యాదవ సోదరులందరూ కూడా విరివిరిగా పాల్గొని కోరుకుంటున్నాం. ఎన్టీఆర్ జిల్లా టీడీపీ ఎస్ఎస్ఎల్ ఉపాధ్యక్షుడిగా నియమించినందుకు గాను టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు బోండా ఉమా ధన్యవాదాలు తెలియజేస్తున్నట్లు టీడీపీ ఎస్సీ నాయకులు చీకటి వెంకట సుబ్బయ్య తెలిపారు. సింగనగర్లోని ఆయన కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ తాను గతంలో నేను వైసీపీలో ఉన్నానని, ఎస్సీలకు జరుగుతున్న అన్యాయాన్ని తట్టుకోలేక ప్రస్తుతం టీడీపీలో జాయిన్ అవ్వటం జరిగిందని అన్నారు. సెంట్రల్లో బోండా ఉమా గెలుపు కోసం ప్రతి క్షణం పనిచేస్తామని తెలిపారు. ఉమా గెలిస్తే నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయటంతో నిత్యం సామాన్యులకు అందుబాటులో ఉంటారని వెల్లడించారు. ఉమాని గెలిపించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైన ఉందని తెలియజేశారు. గతంలో వైఎస్ఆర్సీపీలో ఉండేవాడిని. ఆ తర్వాత మన సెంట్రల్ నియోజకవర్గము తెలుగుదేశం పార్టీ జనసేన బలపరిచినటువంటి బోండా ఉమా గారిని, ఆయన చేసే పనుల గురించి ఆయన నమ్మకంతో నేను తెలుగుదేశం పార్టీలో జాయిన్ కావడం జరిగింది. అలాగే ఆయన నా మీద నమ్మకంతో ఎన్టీఆర్ జిల్లా తెలుగుదేశం పార్టీ ఎస్ఎస్ఎల్ ఉపాధ్యక్షుడిగా నన్ను నియమించినందుకు ముందుగా ఆయనకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఆయన బోండాము గారు ఆయనకు నా మీద పెట్టుకున్నటువంటి నమ్మకాన్ని నేను ఎస్సీలందరితో గడప గడపకు వెళ్ళి ఎస్సీలకు ఈసారి ఇంతకుముందు వైఎస్ఆర్సీపీ పనిచేశారు, ఈసారి మన బోండా ఉమ్మ గారికి పనిచేయండి సెంట్రల్ నియోజకవర్గంలో, అలాగే కేసినేని చిన్ని గారికి కూడా పనిచేయండి, మనము చేసే మనము ఆయన గెలిపించుకుంటే భవిష్యత్తులో మనకు కావాల్సిన పనులన్నీ చేసి పెడతాడు. మనం ఇప్పుడైనా సరే గతంలో కూడా ఆయన గెలవకపోయినా కానీ ఎక్కడ ఏ అన్యాయం జరిగినా, ఎక్కడ చనిపోయినా, ఇంట్లో శుభకార్యం జరిగిన అయ్యా మాకు ఇలా జరిగింది, మా ఇంట్లో మనిషి చనిపోయాడంటే ఆయన వచ్చి దళితులకు కానీ ఇతర ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు కూడా ఆయన తోచినంత సహాయం చేసే వ్యక్తి. ఆయన గెలిపించుకోవడం మన బాధ్యత. అసెంబ్లీ లోక్సభ ఎన్నికల్లో టీడీపీ, జేఎస్ఆర్, బీజేపీ కలిసి పోటీ చేయాలని నిర్ణయించాయి. అయితే సీట్ల పంపకాలపై ఇంకా కసరత్తు జరుగుతోంది. ఈ నేపథ్యంలో బీజేపీ అధిష్టానం పవన్ కళ్యాణ్ను ఎంపీగా పోటీ చేయాలని సూచించిందట. దీంతో ఆయన కాకినాడ నుంచి బరిలోకి దిగాలని భావిస్తున్నట్లు వార్తలొస్తున్నాయి. కాకినాడ పార్లమెంట్ నియోజకవర్గంలో జనసేనకు సర్వేలో అనుకూలంగా రావటమే అందుకు కారణమని తెలుస్తోంది. దీనిపై అతి త్వరలోనే క్లారిటీ రానుంది. టీడీపీ జనసేన కూటమిపై వైసీపీ పశ్చిమ నియోజకవర్గ సమన్వయకర్త షేక్ ఆసిఫ్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. బడుగు బలహీన వర్గాల కోసం కృషి చేస్తున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై చంద్రబాబు, పవన్ కళ్యాణ్లు బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. చంద్రబాబు హయాంలో ఏ మంచి చేశారో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. వైఎస్ఆర్ అడుగుజాడల్లో నడుస్తున్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అని, ఆయన గెలుపుకి కృషి చేయాలని వారు పేర్కొన్నారు.
44వ డివిజన్ కార్పొరేటర్ మైలవరపు రత్నకుమారి ఆధ్వర్యంలో మహిళల ఆత్మీయ సమావేశం కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వైసీపీ పశ్చిమ ఇన్ఛార్జ్ షేక్ ఆసిఫ్ పాల్గొని మహిళల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 44వ డివిజన్లో కార్పొరేటర్ మైలవరపు రత్నకుమారి, వైసీపీ రాష్ట్ర సహాయ కార్యదర్శి మైలవరపు దుర్గారావు ఆధ్వర్యంలో మహిళల ఆత్మీయ సమావేశం నిర్వహించడం అభినందనీయమని ఆయన అన్నారు. ఈ సమావేశంలో మహిళల సమస్యలను తెలుసుకున్నామని, వాటిని పరిష్కరించే దిశగా కృషి చేస్తామని ఆయన వెల్లడించారు. సంక్షేమ పథకాలు అభివృద్ధి జరగాలంటే మళ్ళీ జగనన్ననే ముఖ్యమంత్రి చేస్తామని మహిళలందరూ ఘంటాపదంగా చెబుతున్నారని ఆయన అన్నారు. జగన్ ప్రభుత్వంలో మహిళలకు పెద్దపీట వేశారని, అందుకే మహిళలు మరోసారి ముఖ్యమంత్రిగా జగన్నే రావాలని కోరుకుంటున్నారని ఆయన అన్నారు. ప్రజల ఆశీర్వాదం తప్పకుండా జగన్మోహన్ రెడ్డిపై ఉంటుందని చెప్పారు. పశ్చిమంలో మూడవసారి కూడా వైసీపీ జెండా రెపరెపలాడడం ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గం 44వ డివిజన్లో మహిళల ఆత్మీయ సభ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సభకి ముఖ్య అతిథిగా విచ్చేసిన నేను ప్రజలు ఏదైతే మహిళలు వాళ్ళకు అవసరాలుగా ఏదైతే ఈ యొక్క ప్రభుత్వం ఎన్ని విధాలుగా ఆదుకుంటుందో వాళ్ళు వివరించడం జరిగింది. వాళ్ళకి ఏదైనా ఇళ్ల పట్టా రాని వాళ్ళు కానీ, రిజిస్ట్రేషన్ అవని వాళ్ళు కానీ, అలాగే ఏదైనా పెన్షన్లు రాని వాళ్ళు కానీ, అలా వాళ్ళందరూ వచ్చేసి వాళ్ళ సమస్యల్ని ఇక్కడ వివరించుకోవడం జరిగింది. మన కార్పొరేటర్ గారైన మైలవరపు రత్నకుమారి గారు, అలాగే మైలవరపు దుర్గారావు గారి ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ యొక్క మంచి కార్యక్రమం. ఈ కార్యక్రమంలో మహిళలు వాళ్ళకున్న సమస్యల్ని ఏదైతే ఈ నియోజకవర్గంలో ఈ యొక్క డివిజన్లో ఉన్న సమస్యలు అయితే ఉన్నాయో ఆ సమస్యలన్నీ తెలుసుకొని మేము కూడా ఉన్నత అధికారులతో మాట్లాడి అక్కడ ఎందుకు ఇవిడికి పెన్షన్ రావట్లేదు, ఎందుకు ఈ యొక్క అభివృద్ధి జరగలేదు అనే చిన్న చిన్న సమస్యలు ఉంటే ఆ సమస్యల్ని పరిష్కరించే విధంగా మేము మాట్లాడడం జరిగింది. వాళ్ళు కూడా ముందుకు వచ్చి అన్న మాకు జగనన్న ప్రభుత్వంలో మంచి పథకాలు వస్తున్నాయి, మాకు ఈ పథకం ద్వారా మేము మా పిల్లలు లబ్ధి పొందుతున్నారు, మేము లబ్ధి పొందుతున్నాం, అలాగే అభివృద్ధి కార్యక్రమాలు మేము కొండ ప్రాంతంలో ఉన్నా సరే మాకు మంచి అభివృద్ధి కార్యక్రమాలు చూపిస్తున్నారు. ఎలక్ట్రికల్ పోల్స్ కానివ్వండి, డ్రైన్స్ కానివ్వండి, అన్ని వసతులు బాగున్నాయి. స్థానిక కార్పొరేటర్ గారైన మైలవరపు రత్నకుమారి గారు అన్ని విధాలుగా మాకు తోడుగా ఉండి మాకు అండగా ఉండి అన్ని సదుపాయాలు సమకూరుస్తున్నారు అన్న, మళ్ళీ జగనన్నకే మేము ముఖ్యమంత్రి చేసుకుంటామని చెప్పేసి స్థానిక మహిళలందరూ చెప్పడం జరుగుతుంది. అనంతరం వైసీపీ రాష్ట్ర సహాయ కార్యదర్శి మైలవరపు దుర్గారావు మాట్లాడుతూ 44వ డివిజన్లో ఆత్మీయ సమావేశం నిర్వహించామని, ఈ కార్యక్రమంలో పశ్చిమ ఇన్ఛార్జ్ ఆసిఫ్ పాల్గొని మహిళల సమస్యలను తెలుసుకొని పరిష్కరిస్తామని హామీ ఇచ్చారని ఆయన అన్నారు. టీడీపీ జనసేన పార్టీలు ప్రజలకు ఏం చేశారో చెప్పాలని ఆయన నిలదీశారు. ప్రజలకు మంచి చేయలేని చంద్రబాబుతో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ జతకట్టడం బాధాకరమైన విషయమని ఆయన ధ్వజమెత్తారు. వైఎస్ఆర్ బాటలోనే తనయుడు జగన్మోహన్ రెడ్డి నడుస్తున్నారని, ఆయనకే ప్రజలందరూ మద్దతు పలుకుతున్నారని తెలిపారు. పశ్చిమంలో ఆసిఫ్ విజయం కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఆయన కోరారు. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అందిస్తున్నటువంటి సంక్షేమము, అలాగే ఈ డివిజన్లో జరుగుతున్న అభివృద్ధి కోసం వాళ్ళతో మాటామంతి కలిపి వాళ్ళందరినీ వాళ్ళ సమస్యలు అడిగి షేక్ ఆసిఫ్ గారు తెలుసుకోవడం జరిగింది. మరి ఈరోజు మహిళలందరూ కూడా సంతోషంగా మాకు అన్నీ మా ఇంటికి వస్తున్నాయండి, మాకు ఎటువంటి ఇబ్బందులు లేవండి, మా యొక్క డివిజన్లో డెవలప్మెంట్ బాగుంది, సంక్షేమం బాగుందని చెప్పి ఇవాళ మహిళలు నేరుగా చెప్పినటువంటి ఇది మీ మీడియా మిత్రులందరూ కూడా చూస్తూనే ఉన్నారు. మరి ఈరోజు తెలుగుదేశం పార్టీ కానీ, జనసేన పార్టీ కానీ కొంతమంది మళ్ళీ 2014 నుండి 2019 దాకా వాళ్ళే అధికారంలో ఉన్నారు. ఆ రోజు వాళ్ళు ఎంపీకారని చెప్పి ఈరోజు మళ్ళీ మేము వచ్చి మేము అది చేస్తాం ఇది చేస్తామని చెప్తున్నారు. దుర్మార్గమైనటువంటి చంద్రబాబు నాయుడు, ఆయనతో జత కలిసిన మా పవన్ కళ్యాణ్ మరి ఇలాంటి దుర్మార్గమైనటువంటి మాటలు మాట్లాడే వ్యక్తులతో కలిసి ప్రయాణం చేయడం చాలా బాధాకరంగా ఉంది. ఇవాళ ఇంత చక్కగా పేద బడుగు బలహీన వర్గాల కోసం నిరంతరం శ్రమించినటువంటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఉంటే మరి ఎవరన్నా కొత్త పార్టీలు ఎవరన్నా వస్తే మరి ఆయన్ని గౌరవించాల్సింది పోయి ఇవాళ దుర్మార్గులతో జత కలిసి ఇవాళ జగన్మోహన్ రెడ్డిని ఏదో చేద్దామని అనుకుంటున్నారు. ఈ రాష్ట్ర ప్రజలు ఎవరు కూడా జగన్మోహన్ రెడ్డి మీద ఇంటికి వాళ్ళ కూడా వాళ్ళ కూడా ఊరుకునే ప్రసక్తే లేదని చెప్పి మీ మీడియా ద్వారా ఆ తెలుగుదేశం పార్టీ, జనసేన, కమ్యూనిస్టులు, కాంగ్రెస్ పార్టీ అందరికి కూడా తెలియచేయడం జరుగుతుంది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ జనసేన మహిళలకు ఎంతో ప్రాధాన్యత ఇచ్చి వీర మహిళలుగా అభివర్ణించే వారిని
42వ డివిజన్ జనసేన నాయకురాలు తిరుపతి అనూష అన్నారు. ఆయన బాటలోనే పోతిన మహేష్ కూడా మహిళలకు ప్రాధాన్యం కల్పిస్తున్నారని ఆమె అన్నారు. రానున్న ఎన్నికల్లో పోతిన మహేష్ను గెలిపించుకుంటామని ధీమా వ్యక్తం చేశారు. మహిళా దినోత్సవం పురస్కరించుకుని 42వ డివిజన్ ప్రియదర్శిని కాలనీలో డివిజన్ నాయకులు తిరుపతి అనూష ఆధ్వర్యంలో చీరల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పశ్చిమ ఇన్ఛార్జ్ పోతిన వెంకట మహేష్ సతీమణి పోతిన విజయలక్ష్మి పాల్గొని మహిళలకు మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతూ చీరల పంపిణీ కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా తిరుపతి అనూష మాట్లాడుతూ జనసేన పార్టీ నుంచి మహిళలకు ఎంతో గౌరవం దక్కుతుందని పవన్ కళ్యాణ్ పదే పదే చెబుతూ ఉంటారని అన్నారు. అలాగే జనసేన పార్టీలో వీర మహిళలంటే ఒక శక్తిలాగా, ఒక ఝాన్సీ లక్ష్మీబాయి లాగా ముందుండాలని పవన్ కళ్యాణ్ చెబుతుంటారని అన్నారు. ఆ మాటలను అనుసరించే వ్యక్తి పోతిన మహేష్ అని మహిళలందరం పోతిన వెంకట మహేష్ నాయకత్వాన్ని బలపరుస్తామని వెల్లడించారు. రానున్న ఎన్నికల్లో టీడీపీ జనసేన కూటమి విజయం సాధించడం ఖాయమని ఆమె ధీమా వ్యక్తం చేశారు. 42వ డివిజన్లో తిరుపతి అనూష చీరల పంపిణీ చేస్తున్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం కాబట్టి మహిళలకి ఆనందంగా మొహంలో ఇదిగా సంతోషం ఎట్టించేందుకు అందరికీ చీరల పంపిణీ చేస్తున్నారు. 42వ డివిజన్లో మహిళల మొహాల్లో వెలుగు చూడడం కోసం, మహిళల్ని ఉత్తేజపరచడం కోసం ఈరోజు చీరల పంపిణీ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఇక్కడ మహిళలందరూ కూడా ఎంతో ఆనందంగా చక్కగా కూర్చున్నారు. ఈరోజు వీళ్ళందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ, మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు వాళ్ళ ఆవేదన అందరూ కూడా వ్యక్తం చేస్తున్నారు. వాళ్ళకి ఇక్కడ ప్రియదర్శిని కాలనీలో ఒక 3000 కుటుంబాలు కూడా నివసిస్తున్నాయి. మరి వీళ్ళు గత కొన్ని సంవత్సరాల నుంచి కూడా ఇళ్ల పట్టాల కోసం ఎంతో ఫైట్ చేస్తున్నారు. మరి వీళ్ళ ఇళ్ల పట్టాలు ఆకాశంలో చంద్రుడిలాగా ఈరోజు దూరంగానే ఉన్నాయి, కానీ ఆ పాంప్లెట్ల రూపంలో ఉన్న ఆ పట్టాలని పెట్టుకొని ఎన్ని సంవత్సరాలు మేము ఇచ్చేసుకోమని చెప్పి ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఏం చేస్తుందో అర్థం కావట్లేదు. మరి వచ్చే 2 నెలల్లో ఈ ప్రభుత్వం చుక్కల్ని చూపించడం తప్ప ప్రజలకు చేసింది ఏమీ లేదు. పెన్షన్ పెంచడానికి కారణం ఏంటి? గత 4 సంవత్సరాల నుంచి ఎటువంటి పెన్షన్ ప్రజలందరూ కూడా వాళ్ళ ఆవేదన వ్యక్తం చేస్తుంటే పట్టించుకొని ఈ చేతగాని ప్రభుత్వం మరి ఈరోజు 1 నెల ఎలక్షన్ ఉందనగా మరి 5000 పెన్షన్ ఇవ్వడం ఏమంటారు? ఎలక్షన్ స్టంట్ అనకుండా ఏమంటారో వైసీపీ ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నిస్తున్నాను. అదేవిధంగా ప్రజల ఇల్లు, ఒక మహిళ ఏం కోరుకుంటుంది? తన ఇల్లు తనకు కావాలని కోరుకుంటుంది. మరి ఇలాంటి కళని నిర్వీర్యం చేసిన జగన్మోహన్ రెడ్డికి వచ్చే రోజుల్లో తగిన గుణపాఠం చెప్తారని కూడా ప్రజలందరూ తెలియజేయడం జరుగుతుంది. ఆదివాసీల సమస్యలు పరిష్కరించాలని, హక్కులు కాపాడాలని కోరుతూ 10వ తేదీన గిరిజన ప్రాంతాల్లో జరిగే బంద్కు సిపిఎం సంపూర్ణ మద్దతిస్తోందని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు స్పష్టం చేశారు. ఆదివాసీలకు అన్యాయం చేస్తూ అడవులు, సహజ వనరులను కొల్లగొట్టి అదానికి కట్టబెడుతున్న మోదీకి రాష్ట్రంలో జగన్, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ మద్దతిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలవరం ప్రాజెక్టు విషయంలో ఆదివాసీలకు అన్యాయం జరిగిందని, వారికి పునరావాసం కల్పించకుండానే ప్రాజెక్టు పనులు చేపట్టారని ఆయన ఆరోపించారు. ఆదివాసీ గిరిజనుల సమస్యలను పరిష్కరించాలని సిపిఎం రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో ఆదివాసీ జనరక్షణ దీక్ష విజయవాడ ధర్నా చౌక్లో జరిగింది. గిరిజన ప్రాంతాలకు స్పెషల్ డిఎస్సి విడుదల చేయాలని, జీవో నెంబర్ 3పై ఆర్డినెన్స్ ఇవ్వాలని, పోలవరం నిర్వాసితులకు పునరావాస ప్యాకేజీ ఇవ్వాలని తదితర డిమాండ్లను పరిష్కరించాలని కోరారు. సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు, సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు వెంకటేశ్వరరావు, విద్యార్థి నేత అశోక్, డిఎస్సికి ప్రిపేర్ అవుతున్న విద్యార్థి పులి అశోక్, కారం లక్ష్మి, పెద ఆర్కూరు, కూనవరం సర్పంచ్ మడకం నాగమణి ఈ దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా వి శ్రీనివాసరావు మాట్లాడుతూ మార్చి 10న జరగనున్న ఏజెన్సీ బంద్కి మద్దతుగా తెలిపారు. ఆదివాసీలకు అన్యాయం చేస్తూ అడవులు, సహజ వనరులను కొల్లగొట్టి ఆదానికి కట్టబెడుతున్న మోడీకి రాష్ట్రంలో జగన్, చంద్రబాబు, పవన్ మద్దతు ఇస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలవరం ప్రాజెక్టు విషయంలో ఆదివాసీలకు అన్యాయం జరిగిందని పేర్కొన్నారు. వారికి పునరావాసం కల్పించకుండానే ప్రాజెక్టు పనులు చేపట్టారని పేర్కొన్నారు. 70% ప్రాజెక్టు పూర్తయిందని చెబుతున్న ఆచరణలో 22% మించి పనులు జరగలేదని అన్నారు. ఆదివాసీ ప్రాంతంలో ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి ప్రత్యేక డిఎస్సి నిర్వహించాలని శ్రీనివాసరావు కోరారు. అక్కడున్న ఖాళీలకు భర్తీ చేస్తామని ప్రకటించిన పోస్టులకు ఏమాత్రమూ పొంతన లేదని అన్నారు. ఆదివాసీ జనరక్షణ దీక్ష జరుగుతున్నది. నిన్న ఈరోజు ఏజెన్సీ ప్రాంతంలోని అల్లూరు సీతారామరాజు జిల్లా, మన్యం, పార్వతీపురం జిల్లాలో ఉన్న ఐటీడీఏ కార్యాలయాల దగ్గర సిపిఎం ఆధ్వర్యంలోనే దీక్షలు సాగుతున్నాయి. రేపు అన్ని
గిరిజన సంఘాల జేఏసీల ఆధ్వర్యంలో వాళ్ళ ఏజెన్సీ బంద్ ఉంది. ఆ బంద్కు కూడా సిపిఎం మద్దతు తెలియజేస్తుంది. ఈ సందర్భంలో 3 ప్రధానమైనటువంటి విషయాలు వచ్చినాయి. ఒకటి, రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించినటువంటి డిఎస్సిలో అల్లూరి సీతారామరాజు, మన్యం, పార్వతీపురం జిల్లాల్లో 534 పోస్టులు ప్రకటిస్తే అందులో 38 పోస్టులు మాత్రమే ఏజెన్సీ గిరిజనులకు ఉన్నాయి. అంటే గిరిజన యొక్క యూత్కి తీవ్రమైన అన్యాయం జరుగుతుంది. మొత్తం అక్కడ అన్ని పోస్టులు గిరిజనులకు రావాలి. రాజ్యాంగంలోని 5వ షెడ్యూల్ ప్రకారం పూర్తిగా వాళ్ళకే రావాలి. ఆ షెడ్యూల్ రాజ్యాంగాన్ని తొంగలో తొక్కి ఈరోజు 3వ జీవో నెంబర్ 3ని రద్దు చేసింది సుప్రీంకోర్టు అనే సాగుతోటి ఉద్యోగాలు రాకుండా ఆటంకపరుస్తున్నది, అడ్డుకుంటున్నది రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం. అలాగే పోలవరం నిర్వాసితులకి పునరావాసం కల్పించాలని, అటవీ సంరక్షణ చట్టం ప్రకారం 2006 వరకు చేసుకుంటున్న పోడు భూములన్నిటికీ పట్టాలు ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తూ మేము ఈ దీక్షలు చేస్తున్నాము. విజయవాడ సబ్ జైలులో మృతి చెందిన ఆటో కార్మికుడు గంగాధర్ తిలక్ మృతిపై సిట్టింగ్ జడ్జితో న్యాయ విచారణ జరిపించాలని సిపిఎం కార్పొరేటర్ బోయ సత్యబాబు డిమాండ్ చేశారు. మృతుని కుటుంబాలకు 25 లక్షల నష్టపరిహారం చెల్లించాలని, మృతిపై విచారణ జరిపి సంబంధిత అధికారులపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. విజయవాడ సబ్ జైల్లో ఆటో కార్మికుడు గంగాధర్ తిలక్ మృతి చెందిన సంఘటనపై విచారణ జరిపించి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరుతూ సిఐటియు ఆధ్వర్యంలో 1 టౌన్ నెహ్రూ బొమ్మ సెంటర్లో నిరసన ప్రదర్శన చేపట్టారు. ఈ సందర్భంగా సత్యబాబు మాట్లాడుతూ డ్రంక్ అండ్ డ్రైవ్లో సబ్ జైల్లో శిక్ష అనుభవిస్తున్న ఆటో డ్రైవర్ మృతికి ప్రభుత్వమే బాధ్యత వహించాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం మద్యపానం నిషేధిస్తామని చెప్పి విచ్చలవిడిగా మద్యం అమ్మకాలు చేయడం వల్ల ప్రజలు మద్యానికి బానిసలు అవుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. తిలక్ మృతిపై కుటుంబ సభ్యులు అనేక అనుమానాలు వ్యక్తం చేస్తున్నారని, డ్రంక్ అండ్ డ్రైవ్ పేరుతో 10,000 రూపాయల పెనాల్టీ విధించి 8 రోజులు శిక్ష పేరుతో సబ్ జైలుకు తరలించడంతో ఇంటికి శవమై తిరిగి రావడం చాలా దారుణమని ఆయన మండిపడ్డారు. బాధ్యత కుటుంబానికి ప్రభుత్వం వెంటనే 25 లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటించాలని సత్యబాబు డిమాండ్ చేశారు. 37 సంవత్సరాల యువకుడు ఈరోజు ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యానికి, వారి యొక్క చర్యలకి సబ్ జైల్లో బలైపోయారు. ప్రభుత్వం మద్యపానాన్ని నిషేధిస్తామని చెప్పి వేలాపాలు లేకుండా నగర వ్యాప్తంగా మద్యాన్ని ఏరులై పారిస్తున్నటువంటి పరిస్థితి. ఈ సందర్భంలో కాయకష్టం చేసుకున్నటువంటి కార్మికులు డ్రంకింగ్ డ్రైవ్ అనే పేరుతో భారీ ఎత్తున 10,000 రూపాయలు ఫైన్లు వేస్తూ వాళ్ళకి 10 రోజులు 20 రోజుల పాటు జైలు శిక్షలు వేస్తూ వాళ్ళ జీవితాలతో ఈరోజు ప్రభుత్వం ఆటలాడుకుంటుంది. ఈ సందర్భంగా గత నెలలో జరిగిన డ్రంకింగ్ డ్రైవ్ కేసుకు సంబంధించి 7వ తారీఖున సబ్ జైలుకి మధ్యాహ్నం రిమాండ్ చేసినటువంటి తిలక్ అనే యువకుడు మరి రాత్రికి మరి శవంగా ఈరోజు తిరిగి వచ్చారంటే ఈ మరణానికి గల కారణం ఎవరు? ఆయన చనిపోవడానికి గల కారణాలు మరి రాష్ట్ర ప్రభుత్వం సిట్టింగ్ జడ్జి చేత న్యాయ విచారణ చేపట్టాలి. దీనికి కారకులైన వారిని వెలికి తీయాలి. అలాగే పేద కుటుంబం, ఆయన తల్లిదండ్రుల్ని పోషించాల్సినటువంటి యువకుడు, ఆ కుటుంబానికి ఈ ప్రభుత్వం 25 లక్షల నష్టపరిహారం ఎక్స్గ్రేషియా చెల్లించాలని కార్మికుల తరపున సిఐటిగా మేము డిమాండ్ చేస్తున్నాం. విశాఖ ఉక్కు ఉద్యమం సందర్భంగా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన గొప్ప ఉద్యమకారులు కామ్రేడ్ పర్సా సత్యనారాయణ అని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి సిహెచ్ బాబురావు తెలిపారు. రాష్ట్రంలో అనేక కార్మిక ఉద్యమాలలో కీలక పాత్ర పోషించారని గుర్తు చేశారు. పర్సా సత్యనారాయణ స్ఫూర్తితో విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పోరాడతామని స్పష్టం చేశారు. సిఐటియు నేత కామ్రేడ్ పర్సా సత్యనారాయణ వర్ధంతి సందర్భంగా సిపిఎం ఆధ్వర్యంలో నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు బాబురావు పాల్గొని పర్సా సత్యనారాయణ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కార్మిక ఉద్యమ నిర్మాత పర్సా సత్యనారాయణ అని 70 ఏళ్ల పాటు కార్మిక సమస్యలపై పర్సా సత్యనారాయణ పోరాటం చేశారని గుర్తు చేశారు. రాష్ట్రంలో అనేక కార్మిక ఉద్యమాలలో కీలక పాత్ర పోషించారని, సింగరేణి కార్మిక ఉద్యమ నాయకుడిగా పనిచేశారని తెలిపారు. విశాఖ ఉక్కు ఉద్యమం సందర్భంగా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారన్నారు. కార్మిక ఉద్యమాలు సందర్భంగా జైలుకు వెళ్లారని తెలిపారు. ప్రస్తుతం దేశంలోని పాలకులు కార్మిక చట్టాలను, హక్కులపై దాడి చేస్తుందని, వాటికి వ్యతిరేకంగా కార్మిక వర్గం ఉద్యమాలు నిర్వహించాలని పిలుపునిచ్చారు. పర్సా సత్యనారాయణ గారు సిఐటియు కార్మిక సంఘానికి దశాబ్దాల పాటు రాష్ట్ర అధ్యక్షులుగా కార్మిక వర్గ పోరాటాల్లో రాటు తెలియనటువంటి మహానేత. అంతేకాదు
శాసనసభ్యుడిగా కొత్తగూడెం నుండి ఎన్నికై విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ కోసం ఆయన పదవిని త్యాగం చేసినటువంటి త్యాగశీలి పరసా సత్యనారాయణ గారు కొత్తగూడెంలో ఆ రోజున సింగరేణి బొగ్గు గనులలో కార్మికుల్ని కూడగట్టి వారందరినీ సమీకరించి వారి సంక్షేమం కోసం అంతేకాదు వాళ్ళ హక్కుల కోసం సుదీర్ఘకాలం పాటు పోరాటాలు నడిపినటువంటి మహానేత. ఒకవైపున సిఐటియు నాయకులుగా ఇంకోవైపున సిపిఎం పార్టీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులుగా ఆయన విశేషమైనటువంటి సేవలు అందించారు. ఆ రోజున విశాఖ ఉక్కు కోసం కమ్యూనిస్ట్ పార్టీ శాసనసభ్యులందరూ రాజీనామా చేసి విశాఖ ఉక్కు కోసం త్యాగాలు చేశారు. ఈరోజు ఎలా ఉంది? రాష్ట్ర ప్రజల ప్రయోజనాల్ని తాకట్టు పెట్టి ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టి వాళ్ళ పదవుల కోసం ప్రయోజనాల కోసం కేంద్రంతో కుమ్మక్కైపోతూ ఉన్నారు. తాను 30 సంవత్సరాల నుండి ప్రజాసేవ చేస్తూ చర్మకారుల సమస్యలపై పోరాడానని ఆంధ్రప్రదేశ్ కార్మిక సంక్షేమ శాఖ మండలి సభ్యులు పెద్దిపోగు కోటేశ్వరరావు తెలిపారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 1,50,000 మంది డబ్బు కళాకారులకు, చర్మ కళాకారులకు పెన్షన్లు వచ్చేటట్లు చేశానని తెలిపారు. తాను పార్టీ కోసం ఎంతో కష్టపడ్డానో సజ్జల, వైవి సుబ్బారెడ్డి, విజయసాయిరెడ్డికి తెలుసునని అన్నారు. ఇంత కష్టపడుతున్నా తనను ఎందుకు గుర్తించడం లేదని ప్రశ్నించారు. సంతనూతలపాడు ఎమ్మెల్యే టికెట్ను తనకు కేటాయించాలని కోరారు. ఆయన చంద్రబాబు నాయుడు తాత్కాలిక జీవో చేశాడు. 23 ఏళ్ల మందికి ఇచ్చేలేక ఆయన ప్రభుత్వం పడిపోయింది. ఆయన ఇంటికి పోయాడు, ఆయన జీవో కూడా పడిపోయింది. అదేవిధంగా నేను ఈరోజు రాష్ట్రంలో అన్ని 13 జిల్లాలు తిరిగి నా డప్పు కళాకారులు, చర్మకారుల 2,50,000 కుటుంబాలను ఏకం చేసి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో మళ్ళీ ఇప్పటికీ 1,10,000 మందికి పింఛన్లు ఇప్పించగలిగాను నా డప్పు కళాకారులు, చర్మకారులకి. ఈరోజు నేను 2,50,000 కుటుంబాలకి నాయకత్వం వహిస్తున్నాను. 2,50,000 కుటుంబాలు, ఆ 2,50,000 కుటుంబాలు ఇంటూ కుటుంబానికి 3 ఓట్లు చొప్పున ఈరోజు 7,50,000 ఓట్లు నా నాయకత్వం కింద నేను కష్టపడి ఆర్థికంగా, ఆరోగ్యంగా కష్టపడి నేను పనిచేస్తున్నా. గౌరవనీయులైన సజ్జల రామకృష్ణారెడ్డి గారికి తెలుసు నేను ఎన్ని మీటింగులు పెట్టానో, ఎంత కష్టపడ్డానో. పార్టీ నుంచి 5 పైసలు ఆశించలా. గౌరవనీయులైన విజయసాయిరెడ్డి గారికి తెలుసు నేను ఎన్ని మీటింగులు పెట్టానో, పార్టీ నుంచి 5 పైసలు ఆశించకుండా. నెల్లూరులోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టూరిజం అండ్ ట్రావెల్ మేనేజ్మెంట్ విద్యా సంస్థలో 2024-25 విద్యా సంవత్సరానికి సంబంధించి పలు కోర్సుల్లో ప్రవేశానికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ఆ విద్యా సంస్థ సహాయ ఆచార్య డాక్టర్ పి శరవణ్ తెలిపారు. ఎంబీఏ, బీబీఏ కోర్సులు తమ సంస్థల్లో ఉన్నాయని తెలియజేశారు. గాంధీనగర్ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎస్సీ, ఎస్టీ 45% మార్కులు, జనరల్కు 50% మార్కులు ఉండాలని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇచ్చే ఫీజు రియంబర్స్మెంట్ కూడా వర్తిస్తుందని తెలిపారు. కోర్సు పూర్తయ్యాక మంచి ప్లేస్మెంట్స్, జాబ్స్ కూడా దక్కుతాయని వెల్లడించారు. మాది ఇన్స్టిట్యూట్ ఏంటంటే మినిస్ట్రీ ఆఫ్ టూరిజం, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద ఉంది. ఆల్ ఓవర్ ఇండియా 5 సెంటర్లు ఉన్నాయి. హెడ్ క్వార్టర్ వచ్చి గ్వాలియర్, మధ్యప్రదేశ్, నోయిడా, భువనేశ్వర్, గోవా అండ్ నెల్లూరు. ఇప్పుడు సౌత్ని చూస్తే సౌత్ క్యాంపస్ నెల్లూరులోనే. ఇప్పుడు అన్ని స్టేట్కి ఇక్కడ సౌత్లో ఆంధ్ర, తమిళనాడు, కర్ణాటక, కేరళ ఈ స్టేట్ మొత్తానికి నెల్లూరులోనే సెంటర్. ఇప్పుడు ఏంటంటే మా దగ్గర బీబీఏ, ఎంబీఏ టూరిజం అండ్ ట్రావెల్ మేనేజ్మెంట్ కోర్సు ఉంది. మా కోర్సు ఇప్పుడు జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీతో కొలాబరేషన్ చేస్తున్నాము. బీబీఏ 3 ఇయర్స్, ఎంబీఏ 2 ఇయర్స్. దీనికి ఎలిజిబిలిటీ ప్రకారం చూస్తే బీబీఏ, ఎంబీఏ రెండిటికి 50% మార్క్ ఉండాలి. 50% జనరల్, ఓబీసీకి మార్క్ ఉండాలి. 45% ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్కి ఉండాలి. జరపటి దీంట్లో ఏంటంటే ఇప్పుడు 2,50,000 కింద పేరెంట్స్ ఇన్కమ్ ఉంటే వాళ్ళకి రీఇంబర్స్మెంట్ కూడా ఉంది. ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ రీఇంబర్స్మెంట్ ఉంది. మా అమ్మాయిలకి విడిగా, అబ్బాయిలకి విడిగా హాస్టల్ ఫెసిలిటీస్ ఉంది. క్లాస్ రూమ్స్ అన్నీ చూస్తే ఏసీ క్లాస్ రూమ్స్, వైఫై కనెక్టెడ్, లైబ్రరీ ఉంది, ల్యాబ్ ఉంది. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి.
భారత్ చైనా సరిహద్దుల్లో సేలా టన్నెల్ ప్రారంభం, జాతికి అంకితం చేసిన ప్రధాని మోదీ. రేపు భారీ స్థాయిలో నెల్లూరు జిల్లాలో సిద్ధం సభ. ఎన్ని లక్షల మంది వచ్చినా ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు పూర్తి. ఏపీలో జట్టు కట్టిన 3 పార్టీలు, టీడీపీ జనసేన కూటమితో బీజేపీ పొత్తు ఖరారు. టీడీపీ జనసేన కన్నా కేఏ పాల్ ప్రజాశాంతి పార్టీ మేలు అన్న సెంట్రల్ వైసీపీ ఇన్ఛార్జ్ ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్. ఎంతమంది కలిసి వచ్చినా మరలా అధికారంలోకి వచ్చేది వైసీపీయే అని ధీమా వ్యక్తం. జీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.